Ready to move in premium triplex villas at Kollur APR Projects. నిజామాబాద్లో రెచ్చిపోతున్న దొంగలు వ్యాపారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాళమేసిన ఇల్లే కాదు, వ్యాపార సముదాయాలపైనే దొంగలు ఫోకస్ పెట్టిర్రు. రెక్కీ చేసి మరీ దోచేస్తున్నారు. నిజామాబాద్లో దొంగలు పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ప్రజెంట్ నేను ఉండే ఏరియా ఏంటంటే సిపి ఆఫీస్కి కూతవేటు దూరం, కనుక ఒక 100 మీటర్స్ కూడా ఉంటుంది. సో అదే తిలక్ గార్డెన్ దగ్గర ఉండే మొబైల్ షాప్ అనమాట. సో మొబైల్ షాప్కి దొంగతనానికి ఏం సంబంధం కాదు, పక్కా సంబంధం ఉంది. ఇక్కడ దొంగ ఎంత షార్ప్గా వ్యవహరించిండంటే ముందుగానే రెక్కీ చేసిండు, తర్వాత ప్రయత్నం చేసిండు, అది కూడా విఫలమైన తర్వాత థర్డ్ ఐటెంలో దొంగతనం చేసిండు. సో ఇంత జరుగుతున్నా మరి షాపులకు తెలియదా అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా ముందుగానే అలర్ట్ అయ్యారు. కరెక్ట్ 20 రోజుల క్రితం ఇదే మొబైల్ షాప్లో ఉండే షట్టర్ తాళాలు విరగొట్టే ప్రయత్నం చేసిండు, షట్టర్ లేపే ప్రయత్నం చేసిండు. ఒక పక్క షట్టర్ అంతా కూడా బెండ్ అయింది. సో అప్పుడే ఇక్కడుండే వ్యాపారులు అలర్ట్ అయ్యి పోలీసులకు ఆ సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు కంప్లైంట్ కూడా రైజ్ చేసిండు. కానీ పోలీసులు ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే నిల్ అని ఇవాళ నేను చెప్పాల్సిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే దాదాపు 20 రోజులు అయిన తర్వాత మనం ఇవాళ ఘటన చూస్తుంటే, ఈ గోడ నేను ఎందుకు చూపిస్తున్నాను కదా, ఇదే గోడ నుంచి దొంగ అటువైపు నుంచి ఇటు దూకి రావడం అండ్ మొబైల్ చోరీ చేసి పోయాను అనమాట. సో ఈ గోడ వెనకాల ఖాళీ ప్లేస్ ఉండడం అండ్ దాంతోపాటు దానికి సగం వరకు మట్టి ఉండడంతో ఈ ఇటుక గోడ ఇది. సో ఈ ఇటుక గోడ కాబట్టి చాలా ఈజీగా పలగొట్టే ప్రయత్నం చేసిండు. అండ్ ఈ ఆఫ్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ చిన్న సగభాగాన్ని పగలగొట్టి సుత్తతో అది రంధ్రం చేసి అక్కడి నుంచి ఇక్కడికి దూకిండు. సో ఇక్కడ దూకిన తర్వాత మొబైల్ షాప్లోకి వెళ్ళడం, అది కూడా చాలా కాస్ట్లీ మొబైల్సే టార్గెట్ చేసి డబ్బులు కాస్ట్లీ మొబైల్ దొంగతనం చేసుకొని ఫటుకున జారిపోయాడు. సో తిలక్ గార్డెన్ ఈ పేరు చెప్పంగానే ఇక్కడ అందరికి కూడా మొబైల్ షాప్సే ముందుగా గుర్తుకొస్తాయి. ఇక ప్రజెంట్ నేను చూస్తున్నారు కదా వెంకటేశ్వర మొబైల్ షాప్ దగ్గర నేను వచ్చిన. ఇందాకటి వరకు మనం చెప్పింది ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే ఈ మొబైల్ షాప్లోనే జరిగింది. సో ఇక్కడ వాల్ పగలగొట్టి మరీ వచ్చి దొంగతనం చేసుకొని పోయారు దొంగలు. సో ఒక్కసారి మనం ఈ షాప్ ఓనర్స్తో మనం మాట్లాడదాం. సో దాదాపు ఎంత ఆఫ్ లాస్. అండ్ ఇంకొకటి ఏంటంటే 15 నుంచి 20 రోజుల ముందుగానే ఒక ప్రయత్నం అయితే వాళ్ళు చేసిర్రు. ఏంటంటే షట్టర్ విరగొట్టే ప్రయత్నం చేసిర్రు, అది కాకపోవడంతోటి అది వదిలేసారు. కానీ సెకండ్ అటెంప్ట్ సక్సెస్ఫుల్గా చేసుడు, వీళ్ళకి లాస్ చేసుడు అయితే చేసారు. సో ఒక్కసారి షాప్ ఓనర్స్తో మనం మాట్లాడదాం, అసలు ఘటన ఎలా జరిగింది అండ్ దాంతోపాటు ఎంత హ్యూజ్ ఆఫ్ లాస్, అసలు ఏమనుకుంటారు దీని గురించి అనేది. సో నీ పేరేందన్న? నవీన్ అండి. నవీన్. సో 15 నుంచి 20 రోజుల క్రితం ఒకసారి ప్రయత్నించారు దొంగలు అని విన్నాం, అది వాస్తవమేనా? వాస్తవం అండి. అంతకుముందు ఒక 20 డేస్ ముందు షట్టర్ తాళాలు వలగొట్టిర్రు, షట్టర్ లేవలేదు. అప్పుడు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, ఇట్లా అయింది అని చెప్పేసి చెప్పాము. సరే అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు. మళ్ళీ ఒక 20-30 డేస్లో మళ్ళీ ఇప్పుడు వెనక నుంచి వచ్చేసి గోడ పరగొట్టేసి లోపలికి ఎంటర్ అయ్యి మొబైల్స్ కొంత డబ్బు తీసుకొని చంపారు. సో ఇక్కడ ఇప్పటి వరకు నిజామాబాద్లో తిలక్ గార్డెన్ దగ్గర ఉండే మొబైల్ షాప్ అంటే మీ పేరు చాలామంది చెప్తారు. ఇక్కడ తక్కువ మార్జిన్కి మంచి ఫోన్స్ కూడా ఉంటాయి, వాళ్ళు మార్జిన్ తక్కువ తీసుకొని పబ్లిక్ సర్వీస్ మంచిగా చేస్తారు, మిగతా ఏ రిపేర్ వర్క్స్ కానీ ఏది కానీ చేసినా మంచిగా చేస్తారనే పేరు ఉంది. కానీ ఇట్లాంటి సంఘటన మీకు ఎట్లా అనిపిస్తుంది? దాదాపు ఎన్ని ల్యాక్ ఆఫ్ డబ్బులు లాస్? దాదాపు 8 నుండి 10 లక్షల దాకా లాస్ అయినామండి. మా ప్రాబ్లం ఏంటంటే ముంగడ సిపి ఆఫీస్ ఉండి, మా సిపి ఆఫీస్కి దగ్గరలో ఉండి కూడా మాకు ఇలా ఇది ఒకటేసారి కాదు కదా, ఇది 20 డేస్లో 2 టైమ్స్ అవుతుంది. సిపి ఆఫీస్ ఉన్నది సేఫ్ ఉంటుంది అనుకున్నా కూడా అది సేఫ్టీ అయితే లేదు మాకు. మీరు అన్నది వాస్తవమే. ఒకటి ఇదంతా కూడా ఒక కమర్షియల్ ఏరియా, ఇంకొకటి మనకు చాలా సిపి ఆఫీస్ దగ్గర ఉండటంతో ఒక సెక్యూర్డ్గా ఉండమని అనుకుంటాం. నిజంగా ఈ ఏరియా సెక్యూర్గా ఉందని అనిపిస్తుందా మీకు? ఇవాళ ఈ దొంగతనం బారిన పడ్డది షాప్ సెక్యూర్డ్గా ఉందా ఈ ఏరియా అని అనిపిస్తుందా మీకు? సెక్యూరిటీ ఉంటే ఆల్రెడీ నాకు 20 డేస్ ముందు తాళాలు వల్లొట్టినప్పుడు అప్పుడే నాకు సెక్యూరిటీ ఉందని చెప్పేసి వాళ్ళు వచ్చి ఏదైనా యాక్షన్ ఏదో ఒకటి తీసుకుంటే సెక్యూరిటీ అని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు థెఫ్ట్ అయింది, మళ్ళీ లాస్ అయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా సేఫ్టీ ఏడుంది? లేదు కదా, సేఫ్టీ లేదు. ఇన్ కేసు మీరు కనుక తొలుత కంప్లైంట్ ఇచ్చిన రోజే పోలీస్ వాళ్ళు రియాక్షన్ ఉండుంటే ఇవాళ ఈ ఘటన జరగకపోతుండేనండి. పోలీసు వాళ్ళు అప్పుడే యాక్షన్ తీసుకొని ఏంది ఎలా అయిందని చెప్పేసి కరెక్ట్ దాని మీద శ్రద్ధ పెడితే ఇప్పుడు ఇంత ప్రాబ్లం కాకపోతుండే. వచ్చిర్రు చూసిర్రు వెళ్ళిపోయారు అంతే. యాక్షన్ ప్లాన్ ఏం లేదు. సో ఒక దొంగ చాలా దొరలాగా సిపి ఆఫీస్ దగ్గరలో ఉండే షాప్కే వచ్చి పగలగొట్టే ప్రయత్నం చేసి అది విఫలమై వెళ్ళిపోయిండు.
సో ఇన్ కేసు మరి ఇక్కడ సీసీ కెమెరాస్ కావచ్చు, ఆ నిఘా కావచ్చు, పెట్రోలింగ్ వెహికల్స్ కావచ్చు, మధ్యరాత్రి ఏం తిరిగే పరిస్థితి ఉందా? పెట్రోలింగ్ అంటే ఏమో కానీ ఆల్రెడీ నేను అంతకుముందు పలవట్టినప్పుడు నేను సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు కూడా పలవట్టినప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఇప్పుడు కూడా ఇచ్చాను. కానీ అప్పుడు యాక్షన్ లేదు, ఇప్పుడు ఏం యాక్షన్ లేదు. సో అసలు పెట్రోలింగ్ వెహికల్ అనేది నైట్ తిరుగుతుంటుందా మీ ఇంటి దగ్గర కావచ్చు, ఏరియాలో కావచ్చు? ఎప్పుడైనా చూసారా మధ్యరాత్రులు? నేను ఇక్కడ ఎప్పుడు చూడలేదండి, చూడలేదు. సో ఇంకా ఈ ఘటనతోటి మీకు ఏమనిపిస్తుంది? మీ సెక్యూరిటీ మీరే చూసుకోవాలనిపిస్తుందా, లేదంటే పోలీసుల బాధ్యత కూడా ఏమన్నా ఇప్పటికైనా స్పందించి ఇంకొక షాప్లో దొంగతనం కాకుండా వాళ్ళు చూస్తారేమో అని అనిపిస్తుందా? వాళ్ళ మీద అయితే ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే నమ్మకం లేదు. మా సెక్యూరిటీ మేము చూసుకుంటే బెస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది. సో దాదాపు ఎన్ని మొబైల్ ఫోన్స్ ఎత్తుకుపోయారు వాళ్ళు దొంగతనం వచ్చి? దాదాపు ఒక 15 మొబైల్ దాకా ఎత్తుకుపోయారండి. సో ఏ రేంజ్ ఆఫ్ కాస్ట్ ఎట్లా ఉంటుంది? ఒకటి S24 ఆల్టా ఉంటుంది, అదే 1,30,000 ఉంటుంది. వేరే ఒక 30,000 20,000 అలాంటి మొబైల్స్ ఎత్తుకెళ్ళి. సో ఆ ఫుటేజ్ అంతా కూడా మీకు రికార్డ్ అయిందా? సీసీ కెమెరాస్లో రికార్డ్ అయిందా? దొంగ రావడం కావచ్చు, సర్చ్ చేయడం కావచ్చు, అవన్నీ అవును రికార్డ్ అయిందండి. రికార్డ్ అయింది. సో ఆ ఫుటేజ్ ఇవ్వడం జరిగిందా? అవును ఇచ్చాను. సో మరి డబ్బులకు సంబంధించి ఎంత హ్యూజ్ లాస్ అయింది మెటీరియల్తో పాటు ఇక్కడ? మొత్తం దాదాపు 8 to 10 lakhs మధ్యలో లాస్ అయింది. సో మీకు ఇక్కడ పనిచేసే వాళ్ళపైన ఏమైనా ఉందా, లేదంటే ఇక్కడ తిరుగుతూ దొంగలపైన ఏమైనా అనుమానాలు ఉన్నాయా ఎవరిపైన? లేదండి, ఇక్కడ అయితే ఎవరిపై లేదు. అన్న నీ పేరేంటి? దినేష్. సో ఎప్పుడు వచ్చి ఉంటాడు ఆ దొంగ? మధ్యరాత్ర లేదంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ వచ్చి దాదాపు ఎంత టైం ఇక్కడ స్టోర్లో స్పెండ్ చేసి ఉంటాడు? 1 గంటకు వచ్చినట్టు. సీసీ కెమెరా చూస్తే ఫుటేజ్ చూస్తే 1:30 నుంచి 3:30కి లోపలికి ఎంటర్ అయ్యాను. 1:30 నుంచి ట్రై చేస్తున్నాను. 1:30 నుంచి డ్యామేజ్ కావడానికి 3:30 అయింది. 3:30కి లోపలికి ఎంటర్ అయిపోయి ఆ టైం నుంచి కెమెరాస్ అన్నీ క్లోజ్ చేసేసింది. ఎంతసేపు ఉన్నాడో తెలియదు ఇక్కడ లోపల. ఏ ఒక్క కెమెరా రికార్డ్ అయిందా యాక్టివిటీ? అయింది, లోపల ఉన్న కెమెరాస్ అయినాయి. వాళ్ళు లోపలికి వచ్చేంత వరకు అక్కడ డ్యామేజ్ అయ్యే ప్లేస్ కూడా వచ్చింది కొద్దిగా. దాదాపు ఎంత టైం ఏమేమి తీసుకోండి? మొబైల్ తీసుకెళ్ళాను. మొబైల్స్ కొంత డబ్బు తీసుకుని వెళ్ళాను. సో ఆ విజువల్స్లో దొంగను చూసుంటారు. సో దాదాపు ఎంత ఏజ్ గ్రూప్ అనిపిస్తుంది మీకు ఆ దొంగను చూస్తుంటే? అది ఫుటేజ్ మేము చూడలేదు, పోలీస్ వాళ్ళే చూసినారు, మేము చూడలేదు. ఫుటేజ్ కూడా మీ దగ్గర లేదు? లేదు, కంప్లీట్గా తీసుకెళ్ళిపోయారు. డివిఆర్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. సో అక్కడ ఓకే ఫుటేజ్ అయితే చూడలేకపోయారు, కాకపోతే మీకు వెనకాల గోడ దగ్గర రంధ్రం చేసి లోపలికి వచ్చిండు. సో అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఒక ఏజ్డ్ పర్సన్ వచ్చిండు అనిపించిందా, లేదంటే స్లిమ్ ఉన్నతనే వచ్చిండు? ఏజ్డ్ పర్సన్ కానీ స్లిమ్ ఉన్నాడు చాలా. తను చూసుకున్నాడు ఎంతవరకు పడుతుండు, ఎంత చేసుకుంటే ఎంతవరకు వెళ్ళొచ్చు అని చెప్పి చెక్ చేసుకొని వచ్చిండు. అంతవరకు డ్యామేజ్ చేసుకున్నాను అంతే. ప్లాన్ చేసి అంతవరకు డ్యామేజ్ చేసుకొని అంతవరకు మార్క్ చేసుకొని మరీ లోపలికి వచ్చింది. కానీ ఎవరిపైన ఆధారపడకుండా లేకుండా ఇక్కడ వాళ్ళే ఒక సెక్యూర్డ్ సిస్టమ్ అనేది పెట్టుకున్నారు కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్యూర్ అయింది. కానీ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా వీళ్ళు అలర్ట్ అవ్వడం, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, ఇవన్నీ చేసినా కానీ వాళ్ళ నిర్లక్ష్యమే ఇవాళ దొంగలకి ఒక ఆసరగా మారిందని కూడా చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ నిజామాబాద్లో కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.